ఒక్క సినిమాకే 2-3 ఏళ్లు టైం తీసుకుంటుంటే హీరోయిన్లు మాత్రం ఒకే సంవత్సరంలో 2-3 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరి మల్టిపుల్ మూవీస్ చేస్తూ టాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న హీరోయిన్లు ఎవరో? లెట్స్ హావ్ ఎ లుక్. హీరోయిన్లు మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ హీరోలు యంగ్ హీరోలన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలని వాడుకుంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో సంయుక్త మీనన్ కూడా యాడ్ అయిపోయింది. భీమ్లా నాయక్ తో బాగా పాపులర్ అయిన సంయుక్త బింబిసారతో హిట్ కొట్టింది. విరూపాక్షతో 100 కోట్ల హీరోయిన్ అయిపోయిన సంయుక్త ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం సంయుక్త శర్వానంద్ 37వ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ నిఖిల్ తో స్వయంభూ సినిమాలు చేస్తోంది. బుధవారం సంయుక్త బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ లో మల్టిపుల్ మూవీస్ చేస్తున్న మరో హీరోయిన్ మీనాక్షి. గుంటూరు కారంతో మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న మీనాక్షి ఇప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేస్తోంది. మీనాక్షి ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాలు చేస్తూ అటు సీనియర్లను ఇటు జూనియర్లను కూడా కవర్ చేస్తోంది. మిస్టర్ బచ్చన్ లో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్న భాగ్యశ్రీ బోర్సే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో హీరోయిన్ గా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ తో రాణా ప్రొడక్షన్ లో కాంతా సినిమా కూడా చేస్తోంది భాగ్యశ్రీ. ఈ హీరోయిన్ తో పాటు తెలుగులో పనైపోయిందనుకున్న శ్రీలీల మళ్లీ పిక్కపోతోంది. శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్ మూవీతో పాటు పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రీసెంట్ గా రవితేజతో మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.